యా ఇట్లా 12 ఇట్లా ఉండాలి. ఆహా స్మెల్ చూడు. ఏం చెట్టా ఎట్లుంది స్మెల్? సేమ్ పిజ్జానే. అయ్యమ్మ ఇది చూడండి వర్షం ఎట్లా పడింది, అంతా వాటర్. అబ్బా ఏంది ఎట్లుంది ఎంత రూటు సామి. కాదు బుడుకు ఎట్లా పోతుంది మళ్ళీ ఎర్రమట్టి నల్లమట్టి కూడా నల్లమట్టి ఉంటే పోలేం మనం ఇంకా అసలు. ఓహో బండి చిక్కుకోయింది పో. ప్యూర్ మిల్క్, ఫ్రెష్ అండ్ ప్యూర్ మిల్క్ అనమాట. అది అది తగులుతుంది బై మిస్టేక్ తగులుతుంది. అవి నీట్గా ఒలిచేసి అప్పుడు దాకా పెట్టచ్చు కదా బాబీ, ఒలిచి అన్నీ చెప్పినప్పుడు అవుతారు. అంటే ఇది సౌండ్ కూడా పెడతానవా సుగులుడా? ఓకే పాలు రెడీ అయిపోయినాయి, ఇవి కూడా రెడీ అయిపోతాయి తొందరలో. పచ్చిమిరపకాయలు తీసుకొచ్చా మేలి. ఎన్ని? రెండా? రెండు కాదు. ఎక్కడ లేని చెఫ్ అయిపోయినావప్ప నువ్వే, మాకు రాక. ఏందో మా సర్వెంట్లు అయిపోయినట్టు చేస్తానావు. నేను అట్లే నీకు చెప్తానా? యూట్యూబ్లో చూసినావా? ఆస్ట్రేలియా అమ్మాయి నీ ముందరే మాట్లాడలేదా? నన్ను అడుగుతాంటావు కదా నువ్వు, అట్లనే నేను కూడా ఇప్పుడు నా ఛాన్స్. ఓకే ఫ్లవర్ వాజులో పెట్టరా, లుక్ బాగా కనపడతాయి. అమ్మతో చేపిస్తానండి, నేను చేయకుండా అమ్మకి నేర్పిస్తానండి మీ ముందరే. నాకు అవసరం లేదు, నాకు రాదని ఎప్పుడో చెప్పినాక నువ్వు బిల్డప్ నారాయణ నాకు అట్లా చేయొద్దు. అక్కడ పక్కన చిలక. ఏమిది స్పెషల్? ఏమిది? ఇదే పాస్తా. ఓకే సో ఇది వచ్చేసి జీరో కొలెస్ట్రాల్, జీరో ట్రాన్స్ ఫ్యాట్, మళ్ళీ వచ్చేసి జీరో ప్రిజర్వేటివ్స్, జీరో యాడెడ్ కలర్స్. అండ్ దీన్ని పాస్తాని ప్రిపేర్ చేసిన మెటీరియల్ వచ్చేసి మైదా కాదనమాట, వీటితో చేసిండేది ఇది. సో డైజెషన్కి దానికి కూడా ప్రాబ్లం రాదు. ఇంకో డౌట్, ఇవి బొంగు వడియాలు ఉన్నట్లున్నాయి. అట్లనే ఉంటాయి అవి, అట్లనే ఉంటాయి. నేను ఒకవేళ నాకు తెలియకుండా నేను బొంగోడియాలు నూనెలోకి వేసి చెప్తాను. నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు చూడు, చెన్నైలి ఆన్లో పెట్టింది కదా, ఇప్పుడు చూడు ఏమవుతుందో. చూడు ఎన్ని గాల్లో అంత లేదు, ఎన్ని చాలా పోయి ఇంకా పోయి అవి అంతా ఉడికి. సో మనం వాటర్ పోసుకొని ఉడికిచ్చాకా ఇంకొంచెం పోయి చాలు చాలు, లేదు ఈ సైజ్ సరిపోతుంది. ఎందుకంటే దాంట్లోకి పడినాక ఇంకా చిన్నగా అవుతాయి కాబట్టి నీట్గా కట్ చేసుకో. చాలా చాలు 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 చాలు, చెటాకు నీకే అవుతాయా? సరిపోతాయి. ఇది తీసుకొని వాటర్లోకి వేసేసేయి. మోనా మళ్ళీ ఎక్కువ ఏం అయితే ఏనా ఉండు, వాటర్ కొంచెం హీట్ కానీ అంటే చేయి పెట్టానల్లా సరిపోతుంది. ఉండు పద్దు, చేయి పెట్టానల్లా వద్దు గలీజ్ అయితే. మరి నువ్వేమనండి? కొంచెం హీట్ గానే అన్న, వెయిట్ చేయన్న. ఎస్ దాంట్లోకి సాల్ట్ వేయాల. నేను పట్టుకుంటాను సేపు అట్లా నిలబడు. చెయ్యి మాకు. ఫస్ట్ మనం వాటర్ని హీట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్, ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, ఇది వచ్చేసి ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అండ్ హార్ట్ అటాక్స్ రాకోకుండా హెల్త్కి. దీన్ని మనం ఫ్రూట్ సాలిడ్స్ మీద, ఫ్రూట్ సాలిడ్ చేసుకుంటాం కదా, ఆ ఫ్రూట్ సాలిడ్ మీద దాన్నంతా మీద వేసుకోవచ్చు. ఆయన మొగం జూమ్లోకి పెట్టుకో. సో దీంట్లోకి మనము కొంచెం ఆయిల్ వేస్తున్నాం అంతే. ఆ తర్వాత ఇవి దీంట్లోకి వేసి కొంచెం బాయిల్ చేసుకుంటాం. సో దీంట్లోకి వేసేసుకొని అది వేసుకోం కొన్ని చటాకు సరిపోవు. ఇంకా రెండు ఆ పిల్లడు అన్నం తినలేదు ఈరోజు. సో మనం కొన్ని వేసుకొని బాయిల్ చేసుకుంటాము డైట్. అంతే, అట్లా నిలువుగా కట్ చేసుకోవచ్చు, లేదా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇంకా చిన్న కట్ చేస్తే మేలు అనుకుంటా. గార్లిక్ కూడా చిన్న కట్ చేసుకోండి. ఇది ఉడుకుతుంది కదా, సో ఉడికినాక ఏమవుతుంది అంటే పైకి తేలుతాయి అనమాట. మాకేందిరా నువ్వు అన్నీ చెప్పేది? నువ్వు రెడీ చేసుకొని నువ్వు చేసి చూపిల్లా. బిల్డప్ నీది, పని మాదే. ఉడికినాయా? ఇంకా ఉడకల్లా కొంచెం, మరీ ఎక్కువ మెత్తగా అయిపోయాను. లేదు పైకి తేలుతాయి అప్పుడే, ఇంకా గట్టిగా ఉన్నాయి. సో ఈ పాస్తా మనకి కొంచెం బాగా కుక్ అయ్యే లోపల మనము సాటే అంటే తెలుసా నీకు? దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఇంకొకసారి చూద్దాము, మా అమ్మలాగా కాకుండా మనం నీట్గా. మీకు సమిటి కొట్టి చంపుతాను. సో మనకు కావాల్సిన పదార్థాలు ఆనియన్, ఆ తర్వాత జింజర్ కాదు
మనకు కావాల్సిన పదార్థాలు మామ నువ్వు డిస్టర్బ్ చేయదు ఎత్తిపోతుంది వీడియో ప్రామిస్. బాబీ నేను నోరన్నా ఎత్తినా బాబీ నా మీద ఛాన్స్ దొబ్బుతావు. దొరికినప్పుడే కదా నీ మీద వేసి ఇచ్చినట్టు. చూడండి ఇప్పుడన్నా చూసినారా? ఇంకొంచెం కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్, గార్లిక్, మళ్ళీ ఆ తర్వాత కార్న్, మళ్ళా ఆనియన్ లీవ్స్ కానీ లేదంటే క్యాప్సికమ్ ఉన్నా కానీ సరిపోతుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ బటర్ని వేసుకొని దీనినంతా సాటే చేసుకుందాము. అది రెడీ అయిపోయే లోపల అలసందలు వేరే ఏమైనా కూడా వేయచ్చు. మళ్ళీ అందరూ అలసందలు వేసుకున్నారేమో. అందుకే నేను చెప్పలే అమ్మ చెప్పింది అంతే. ఏం డిఫరెన్స్ వేసుకుంటాం వల్ల బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు బటర్ వేసేద్దాం మనం కొంచెం. ఆనియన్స్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత గార్లిక్, కార్న్, ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేయచ్చు. అండ్ ఇవి ఆనియన్ రింగ్స్. ఇవన్నీ ఎవరు తింటారు? మీ తాత తింటాడా వచ్చి ఇవన్నీ? కొంచెం బటర్ వేసుకుందాం. ఇన్ని చూడు, ఇన్ని వేస్ట్ చేసినట్టు చూడండి. వేసి పని అర్ధాబద్ధమే. సో కావాలంటే ఇంకొంచెం మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు అన్నమాట, సీజనింగ్ లాగే కాబట్టి లైట్గా. సో దీంట్లోకి మనం కొంచెం ఆర్గానో వేసుకుందాం. ఏంది అది స్మెల్? హర్బ్స్ అనమాట. సో కొంచెం ఇంత బాలంత స్మెల్ వస్తుంది. చూడండి ఇప్పుడు పైకి లేచినాయంటే ఇవి బాయిల్ అయినట్ల ఆల్మోస్ట్ 90% ఆర్ అబౌవ్. చూపించేట ఒకసారి చూడు, పైకి లేచినాయి చూడండి సాఫ్ట్గా. ఇదో చూడు. సో దీన్ని ఇంకా స్టాప్ చేసుకొనేసి చమేలి ఫ్రిడ్జ్లో కోల్డ్ వాటర్ ఉంటాయి తీసుకోమ్మా బంగారు కొండ. బాగున్న వాళ్ళే తొక్కకుండా. తోటకూర కట్టేం కాదు, అన్నీ మాతో చేపిస్తున్నాడు పనులు. పట్టు. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ అనమాట. మనం ఈ కూల్ వాటర్లోకి ఈ పాస్తా తీసుకొని దాంట్లోకి వేస్తాం. ఎందుకు వెళ్ళట్లా? ఎందుకంటే ఇంకా బాగా సాఫ్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆల్రెడీ హీట్ చేసేటి దాన్ని కూల్ వాటర్లోకి వేస్తే ఇంకా అబ్జర్వ్ చేసేసుకొని అది ఓపెన్ అవుతుంది అనమాట బాగా. సో మనము పాస్తా సాటే చేస్తాం కదా. నువ్వు ఇంగ్లీష్ షార్టే అన్నట్లు ఏం చెప్పనక్కర్లేదు, మామూలుగా చెప్పు. సో మనము సాసేజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సాసేజ్ చూపిస్తా. ఇప్పుడు సాసేజ్కి మనం ఎట్లా చేసుకుంటామంటే అవును, అదే వాటర్ అంతా తీసుకుంటారు కదా. ఇప్పుడు తీసుకుంటాను మా తీసుకొని అది కొంచెం లావ్ అవుతుంది. చిన్నగా ఉండే కదా. ఇప్పుడు చూడు, ఇదే తెచ్చింది గోధుమ సాసేజ్. ఎట్లా చేస్తాం? ఏంది సాసేజ్ ఎట్లా చేస్తాం? చూడు, గోధుమ పిండి వేసి తీసుకుంటావా? ఇది గోధుమ పిండి అండి. ఓకే. సో దీంట్లో ఫస్ట్ బటర్ తీసుకో చెమ్మేలి. గో టేక్ బటర్. చపాతీ చేస్తావా? బటర్ తీసుకోమా. చపాతీ చెప్తా కూల్. పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళు అట్లా ఉంటాయి కదా, దాంట్లో చెప్పులు చెప్తారు, ఆ టైప్లో చెప్తున్నాడు చెప్ప బిల్డప్. సో ఫస్ట్ మనం దీంట్లో కొంచెం బటర్ వేసుకుంటాం. అప్పుడే వేసినావు అంతే, సైడ్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. సో నువ్వు చేయి పెట్టద్దు గలీజ్ చేతులు. చెప్పు తీసుకొని కొడతాడే, చేసుకోలే అంతా మాతో చేపించేది పెద్ద. సో మళ్ళీ దీంట్లో బటర్ వేస్తాం కదా అమ్మా. ఎవరు వాళ్ళు రాళ్ళా? ఎప్ప మెత్తి పుడుబాం వచ్చినట్లు వస్తాడు. సో దీంట్లోకి మనం బటర్ వేసుకొని దీంట్లోకి తగినంత గోధుమ పిండి వేసుకుంటాం. ఓకే, దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాం. ఏది బటర్ వేసా? ఎస్, ఇట్లా. సో గోధుమ పిండిని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాము. కావాలంటే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తక్కువైందని చెప్పు. అంతేగా. బటర్ వేసుకున్నాం. సో అంత దానికి సాసేజ్ సరిపోతుందో లేదో, ఎందుకైనా సేపు ఇంకొంచెం పిండి. ఇదేంది చాలు. ఇదేందా ఇదే? అలా
దాంట్లో గోధుమ పిండి వేసుకొని తినేదే. వెయిట్ ಮಾಡಿ. ఎంతకైతుంది టైము? 7 అవుతుందా టైము? అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లోకి మనం మిల్క్ పోసుకుంటాం. ఓకే, ఇట్లా పాలు పోసుకుంటా పద్ధతిగా. అన్ని పాలా? అదంతా ఉంటలు కట్టకూడదా? దేకో దేకో మీరు చూసి. ఏంది దేకో నాదా? ఓకే, ఒక ఐడియా చెప్తున్నా, నీకు చెప్పు. రాలే? అమ్మ మొగం చూపి. జూమ్ అమ్మ మగం కాదు, జూమ్ చేయి. అట్లా 5లో ఏ పెట్టి. నా మూతిలో పెడతాను సుగిలే. అట్లా నల్ల సో పాలు ఇంకా ఎక్కువ పోసుకున్నాము. పాలు పోసుకొని నీట్గా ఇట్లా అనుకుంటాను. చూడు ఇట్లాను, అదో ఇట్లా వేసి ఓకే, అట్లా. నేనేనండి మా అమ్మకి అంత నేర్పించాను. సీన్ లేదు. ఇప్పుడు ఆ మాత్రం చేస్తానో వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు ఎందుకు చెప్పుకుంటావు గోవిందా గొప్పలని? అంతేగా అనేసి సాసేజ్ రెడీ అయిపోయింది. అది చెప్పు. అది పాలల్లో నువ్వు చెప్పు. ఇక్కడ తిప్పు. తిప్పా అది తగులుతుంది మనకి కొంచెం. ఇట్లా పెట్టుకో. అది అట్లా కాదండి, పిండి డైరెక్ట్గా వేయించి పాలు పోయకూడదు ఎప్పుడు. డైరెక్ట్గా ఏదైనా ఇప్పుడు మనము రాగ్యంజికి ఎట్లా చేసుకుంటామో ఆ మాదిరిగా వాటర్ తీసుకొని, గోరువెచ్చ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ తీసుకొని అంత వాటర్లో పిండి వేసి బాగా మనం కలపల్లా, ఒక్క ఉంట లేకుండా కలిపి తర్వాత పాలు పెట్టాలి. దాంట్లో పాలు తెరులుతాయి కదా, అప్పుడు ఇది జావని పోసి ఇట్లా అనల్లా. ఇప్పుడు బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. మీరు అట్లా చేసుకోవద్దండి, ఒంట్లు కడతాయి. అట్లా నేను చెప్పినట్లు కలిపి పోసుకోండి. ఇదో ఇప్పుడు. సో ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా మనం దీంట్లోకి వేసేస్తాం. సో ఇవి కూడా ఇప్పుడు వాటర్ కూడా వేస్తావా? వాటర్ కొన్ని వేస్తాం. ఎన్నైనా ఒక కప్పు తిన్న కప్పు అదన్నీ చేసి ఇంత అవుతుంది. కొంచెం మిక్స్ చేసుకొనేసి కొంచెం వాటర్ వేయి. అది మా వాటర్ కొంచెము చాలా చాలు. ఇంకా ఉడకల్లా అవి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఉడకల్లా. అప్పుడే వేసినావు కదా. కొంచెం వేయాలి ఇప్పుడు. ఇంకొంచెం ఇప్పుడు వేస్తే ఇదే మెయిన్ మా. చటాస్ వాళ్ళు బాగా పెట్టుకున్నారు అబ్బాయి. మీరు అన్నీ చేస్తారా? సో ఇప్పుడు దీన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటా టెక్స్చర్ కరెక్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాల. ఇప్పుడు తగినంత సాల్ట్ సరిపోతుంది ఇదంతా. ఇంకా కొంచెం కూడా వేయచ్చు. కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఇదిగో చాలా చాలా వెళ్ళాను కొన్ని. స్పైసీగా ఉంటే కొంచెం. ఇది బయట రేటా? రేట్ మా. ఇప్పుడు టెక్స్చర్ చూడండి కరెక్ట్గా వచ్చింది. యా ఇట్లా 12 ఇట్లా ఉండాలి. ఆహా స్మెల్ చూడు. ఏం చెట్టా ఎట్లుంది స్మెల్? స్మెల్ సేమ్ పిజ్జానే. వెరీ గుడ్. నాకు వింతగా అనిపిస్తుంది. యాడు దసరా లోపల యాడు ఉంటాము వాళ్ళు ఎప్పుడు అది. సో అయిపోయిందండి. ఇంకా దగ్గరికి సూపర్. బాగా ఇది చెట్టా ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. వద్దులే నువ్వు ఎట్లా బాగుందంటావు బుడుక్స్కి రా దగ్గరికి. వద్దు నువ్వు తిని చెప్తే దగ్గర. అవును మా మీరు పెద్దోళ్ళు. ఇక్కడ రా, అందుకే ఆడ లైటింగ్ వస్తుంది. తినేకేంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు టేస్ట్కి అట్లంత కాలేదు పెట్టి నోరు కాల్చేవునైనా నువ్వు ముందే అది బొంగుళ్ళకు ఉన్నాయి. చూడు కాలుతుందంటే తీసేస్తా. కాలే కదా. నిజంగానా? నేనైతే ఇంతవరకు చిన్నప్పటి వరకు ఇప్పటి వరకు నేను చూడలేదు, తినలేదు, తెలియదు నాకు అవి బొంగులు అనుకున్నా.
టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అమ్మయ్యా చటాకి పెడదాం తీయ ట్రై చేయండి, బాగుంది, కాలేం హెల్త్ కూడా మంచిది. చటాకి చూపియే ఇదే మాదిరిగా చేసుకోండి, ఎట్లుందో టేస్ట్ అయితే అదిరిపోయింది. బాగుంది చటా ఫైనా ఇంకా తిని వెళ్ళినా బాగా చేయలేక ఏదో నోట్లోకే పెట్టు. కుక్క నువ్వు పిల్ల తిన్నాను నాకుతుంది. బాగుంటుంది, ఎందుకు అట్లా అట్లా చేస్తావు? బేబీ కుక్క పిల్ల నాకులే అట్లా నాకుతుంది. ఆ, బాగా నమ్ములు మింగద్దు, టేస్ట్ తెలుస్తుంది. నిజంగా చెప్పు. ఒక డామినోస్ ఉంటుంది కదా పిజ్జా టేస్ట్ అంతేకా. చాలా బాగుందండి, ట్రై చేయండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం మర్చిపోద్దండి. ఇంకోటి నేను చెప్తూనే ఉన్నా, ప్రతి వీడియోకి లైక్లు కొట్టుకుంటే కుకింగ్ వీడియోలు మాత్రం రావు. మీ ఇష్టం, మీ ఇష్టం అది. మీకు ఫస్ట్ టైం చేసిన బాగుంది. కుకింగ్ చటా ప్లేట్ తెచ్చుకొని తినేపో. పాపం చటా మధ్యాహ్నం నుండి తినలే. కుకింగ్ వీడియోలు కావాలంటే పిచ్చ లైక్లు కొట్టండి. మీరు ఏదన్నా ఒక దాంట్లో నాయన నువ్వు తిన్నప్పటి నుంచి తిని చటా నువ్వు ఫ్రెండ్లీగా, నువ్వు హ్యాపీగా. ఫ్యాన్ వేసుకో, ఫ్యాన్ అయిపోద్దు, చల్లగా అవుతుంది తిరిగి కాలుతుంది. ఏం చటా హ్యాపీయా? పద్దు అది కొంచెం ఫుల్ హ్యాపీ నా. అండ్ ఇంకొంతమంది హ్యాండ్ మసాజర్ గురించి అడుగుతున్నారు కదా, సో ఇదే హ్యాండ్ మసాజర్. మీకు కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, తక్కువ రేటే.